కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు ఏం గడ్డి లేని వాళ్ళు కూడా మేము 2 ఆవులు తీసుకుపోయి ఎట్లుండో చూద్దాం. ఇప్పుడు దయచేసి ఎవరు రాకండి, ఓకే ఎవ్వరు రాకుండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఎందుకు వచ్చినాం ఈ ఫీల్డ్ అని చాలా మంది అనుకుంటారు. చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో చూసి ఒక ప్రొఫైల్ పెట్టగానే వాళ్ళు 2 ఆవులతో 20,000 సంపాదించి 30,000 సంపాదించి అంత ఫేక్ అది. వాడు కష్టపడి అయితే తెలుస్తా విలువ. మనకు ప్రాఫిట్ ఎక్కువ పైసా అని ఇగో ప్రాఫిట్ తో పాటు లాసులు కూడా ఉంటాయి. నమస్తే అండి అందరికి. సో ప్రస్తుతం ఎక్కడ ఉన్నామంటే ఇక్కడ జనగాం డిస్ట్రిక్ట్ దగ్గరలో ఉన్నటువంటి వడిచర్ల గ్రామంలో ఉన్నాడు. చూసుకోవచ్చు ప్రస్తుతం ఇక్కడ ఆవులు అమ్మడానికి ఉన్నాయి. ఒకసారి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. ఎప్పుడు వచ్చాయన్న ఆవులు మామూలుగా? ఈ రోజు మార్నింగ్ అన్న, సోమవారం పొద్దున్న వచ్చి ఈ రోజు ఉదయం. ఈ రోజు పొద్దున్న వచ్చాయా? ఓకే అన్న. రైతుకు ఈ ఆవు ఎన్ని లీటర్ పాలు ఇస్తారు రైతుకి? అన్న ఇది 16 నుండి 22 దాకా పిండి వచ్చన్న రోజుకి. ఇంకెన్ని రోజుల టైం ఉందన్న? 4-5 డేస్ ఆగుద్ది అన్న. 4-5 డేస్ ఆగుతుందా? ఏదో ఒకసారి నడిపాను అన్న. సో చూసుకోవచ్చు దాని క్వాలిటీ ఇట్లా మీరు ఇట్లా. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ అనేది ఫస్ట్ అన్న. 2 పళ్ళ మీద ఉందంట. స్వయంగా ఫామ్ దగ్గరకు వచ్చి మీరు ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోండి. అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. మామూలుగా ప్రైస్ ఇట్లా ఎట్లున్నాయన్న ప్రస్తుతం? ప్రజెంట్ 85 నుండి 1,10,000, 1,15,000 వరకు ఉన్నాయన్న. కామన్ ఎట్లా ఇప్పుడు ఏమైనా రేట్లు తగ్గినాయన్న అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే? అప్పటితో పోల్చుకుంటే చాలా తగ్గినాయి అన్న. చాలా అంటే చాలా తగ్గినాయి. 4 పళ్ళు అన్న. ఫస్ట్ ఆర్ సెకండ్ ఉంటుంది. ఓకే. మనకు 14 నుండి 16, 18 దాకా పిండుకోవచ్చు. 14 నుంచి 16 వరకు. 16, 18 కూడా పిండొచ్చు. మీరు చూడండి, ఏ ఆవుకైనా పొదుగు మొత్తం వైట్గా ఉండి ఇది నెప్పలు ఇట్లా బ్లాక్ ఉండినామన్న. ఇది ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, ఈల్డింగ్ కూడా బాగుంటుంది. ఓకే. మళ్ళీ చూడండి నరాలు కూడా అండి. ఇంకెన్ని రోజులు ఆగుతుండొచ్చు అన్న? 10-15 రోజులు ఆగుద్ది అన్న. 10-15 రోజులు ఆగుతుందా? ఇంకో వారం ఆగుతుంది. వారం పైన ఆగుద్ది అన్న. టైట్ అడ్డర్ బాగుంటుంది. ఇది అన్న ఇది 3rd లాక్టేషన్ అన్న. ఓకే. ఇది ప్రైస్ కొంచెం తక్కువ ఉంటుంది. మామూలు ఎంత వరకు చెప్పొచ్చు రైతు మరి? ఇది ఒకప్పుడు 130-135 అయిందన్న. ప్రజెంట్ అయితే 105కి ఇస్తా. 105 ఎందుకు అట్లా మరి? నాకు దొరికింది కాబట్టి ఇస్తాను. మీకు దొరికిందని ఇస్తున్నారా? లోపం ఉండి ఇస్తున్నారా? లోపం ఏం లేదు. ఫుల్ 4 రూములు గ్యారంటీ ఇస్తా. ఓకే. పాలకు గ్యారంటీ ఇస్తా 18 వరకు. ఫుడ్ ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే పండ్లు చూసుకోండి, అన్ని చూసుకోండి. మీకు A to Z గ్యారంటీ. ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే ఇప్పుడు చాలా వరకు ఒక మార్జిన్ 10,000, 5,000 చూసుకొని ఇస్తున్నట్టు వాస్తవం అంటారా మీరు? ఒకప్పుడు మార్కెట్ ఆవుల గిరాకీ ఎక్కువ ఉన్నప్పుడు వచ్చేదాన్ని 8,000, 9,000 వచ్చేది సాల్తీకి. ప్రజెంట్ 4,000, 5,000 వచ్చి గగనం. మనం ఇప్పుడు చేసే ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు ఉన్న రైతులు నాకున్న కస్టమర్లను పొడగొట్టుకోద్దని మూవ్ అవ్వడం, చేయడం వ్యాపారం చేయకపోవడం బెటర్. అన్సీజన్ లో తెచ్చుకొని మీద వేసుకోవడం కంటే గమ్మున ఉండడం బెటర్. ఉన్నలం పొడగొట్టుకోలేము కన్నా మనం. అందు ఉద్దేశం చేయడం. అందరూ కామెంట్ పెడుతున్నారు రేట్లు ఎక్కువ ఉంటాయి, అలాగే రేట్లు ఎక్కువ ఉంటాయని. మీరు బయటతో పోల్చుకున్న దగ్గర సరుకు చూడండి, బయట సరుకు నా సరుకు తేడా చూడండి, నా సెలక్షన్ చూడండి. నీకు 2,000 ఆవులు అయితే నువ్వు 8 ఆవులు పట్టుకొస్తా. సంతకు 200 ఆవులు వస్తాయన్న, నేను లోడ్లు 8 ఆవులు పట్టుకొస్తా. ఇప్పుడు నేను దేవాలని 2 లోడ్ వేసుకోవచ్చు కదా, అమ్ముకోవచ్చు కదా. అని అమ్ముకోలేను. నాకు కావాల్సింది క్వాలిటీ కావాలి. మళ్ళీ నాకు రేపు మార్కెట్ లో పేరు ఉండాలి. ఆడియన్స్ మంచి క్వాలిటీ ఆవులు పట్టుకొస్తా. రేట్లు అందుకని కొంచెం ఉంటే హెచ్చు తగ్గులు. నా బయటతో పోల్చుకుంటే ఎక్కువ ఉంటుండే, క్వాలిటీ కూడా అంతే బాగుంటుంది మన ఇక్కడ. మార్నింగ్ కూడా ఒక ఆవు మీరు కొలన్పాక అతను తీసుకెళ్ళడం జరిగింది. సో ఇంతకు సార్ ఆవు సేల్ 1,25,000 అమ్మిందన్న. 1,25,000. మామూలు ఎన్ని లీటర్ పాలు ఇచ్చారు రైతుకి? అది తొలిదే కానీ ఇప్పుడు 11 పన్ను దాకా విండొచ్చిన పాలు. 11 పన్ను ఈజీగా విండు. బ్రీడ్ ఉంది కానీ సైజ్ ఉంది, బ్రీడ్ ఉంది. అది ఎన్ని రోజుల వరకు ఆగే ఛాన్సెస్? వారం ఆగుతుంది. ఇది సేమ్ బ్రీడ్ అది. ఎట్లా ప్రెగ్నెన్సీ ఉన్న వాటికి ఏమైనా అష్యూరెన్స్ ఇస్తున్నారా? ఒకటైనా 2 డేస్ వరకు ఫుడ్ తీసుకోకపోతే రిటర్న్ తీసుకుంటా. విన్నాక మాత్రం నెప్పల గ్యారంటీ ఇస్తా, రొమ్ములకి. ఇంకోటి గుడ్లమాయ గ్యారంటీ ఇస్తా. పాలు నేను చెప్పిన దానికంటే 2 లీటర్ పాలు తక్కువ ఇస్తే పట్టుకుంటా. సపోజ్ 14 చెప్పి నన్ను 14 ఇవ్వకపోతే నా నేను పట్టుకుంటా. ఎక్స్చేంజ్ అయితే ఇంకొక ఆవును ఇస్తా. 1 వీక్ లో డెలివరీ అయినాక 1 వీక్ లో పాలు పడకపోతే. చాలా మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ గా చూసుకుంటేనే అది కూడా మిల్కింగ్ ఇస్తా అని చెప్తున్నారు. సో గాలికి వదిలేస్తే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తాయి. సో అలాగే ఆవులతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేసుకోవాలని మనకు అన్నగారు చెప్పడం జరుగుతుందండి. ఫైనల్ ఏంటంటే కొంతమంది ఏమో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు ఏం గడ్డి లేని వాళ్ళు కూడా మేము 2 ఆవులు తీసుకుపోయి ఎట్లుండో చూద్దామంటారు. కరెక్ట్ అంటారా మీరు? ఇప్పుడు దయచేసి ఎవరు రాకండి, ఎవ్వరు రాకుండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త ఆల్రెడీ పెట్టిన వాళ్ళు ఎందుకు వచ్చినాం ఈ ఫీల్డ్ అని చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే యూట్యూబ్ లో చూసి ఒక ప్రొఫైల్ పెట్టగానే వాళ్ళు 2 ఆవులతో 20,000 సంపాదించి 30,000 సంపాదించి అంత ఫేక్ అది. వాడు కష్టపడి అయితే తెలుస్తా విలువ. పెండ పొద్దుండి పెండ చేయడం, సొప్ప వేయడం, టైం కు రావడం, వాటి జ్వరాలు అంత ఆశమాసి ముచ్చడం కాదన్న. నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 2,000 ఇంట్రెస్ట్ అన్న ఒక సాల్తీకి. ఒక ఆవు కొంట 10 లీటర్ పాలు ఇస్తుంది. దాని ఇన్వెస్ట్మెంట్, దానికి ఫీవర్ వస్తుంది. అంత సింపుల్ ఏం కాదు. తెలుసుకొని 2-3 షెడ్లు విజిట్ చేసి, ఇన్కమ్ ఉండదు ఇప్పట్లో అయితే. ఈ పాల రేటుకి అయితే ఇన్కమ్ అనేది కష్టం. అసలు దానితోని
ఈ దాని రేట్లు పాల రేట్లు చూసుకుంటే అవి ఉన్న పాలు ఇచ్చిన మెయింటైన్ చేస్తే కష్టం. ఓకే. ఇన్కమ్ అనేది 2-3 సంవత్సరాల దాకా కష్టం అండి. సో ప్రస్తుత పరిస్థితులు అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. సో మనము ఎన్నో లక్షలు వస్తున్నాయని ఇట్లా చూసి తొందరపడి కొత్తగా స్టార్ట్ చేసి ఇబ్బందులు ఫేస్ చేయాలని చెప్తున్నారు. బయటి రాష్ట్రాలల్లో వాళ్ళకు పాల రేటు తక్కువనే ఉంది, అయినా కూడా వాళ్ళకి ఉంది. ఎందుకంటే వాళ్ళకి రీజనబుల్ రేట్లో ఉంది కాబట్టి. ఇప్పుడు ఏ డైరీకైనా 2 రూపీస్ ఎక్స్ట్రా ఎత్తులు, మన సైడ్ ఇప్పుడు అది కూడా లేదు. లీటర్కి సపోజ్ 100 లీటర్ పోతే 200 మళ్ళీ 200 ఎక్స్ట్రా యాడ్ చేస్తులు. మన దగ్గర అసలు ప్రైవేట్ వాళ్ళు అది కూడా లేదు. ఇప్పుడు గవర్నమెంట్ తగ్గించిన వల్ల ప్రైవేట్ వాళ్ళకు ప్లస్ అయ్యి వాళ్ళు ఘోరంగా మనం రైతులను ఆడుకుంటున్నారు వాళ్ళు. ఈ టైంకి నార్మల్గా ఎవరైనా ప్రైవేట్ వాళ్ళు వచ్చి మాకు పోయండి ఒక బల్క్ రేట్ అని చెప్పేసి అనేవాళ్ళు. అలాంటి ఇప్పుడు వచ్చేటోడే లేడు అసలు. పరిస్థితి తారుమారైంది ఘోరంగా అసలు. సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే డైరీ ఫామ్ పరిస్థితి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం 1 కాదు 2 కాదు 3 సార్లు ఆలోచించుకొని కొన్ని ఫామ్స్ విజిట్ చేసి ప్రతి ఒక్కటి నష్టాలు ఏ విధంగా ఉంటాయి, దాంట్లో లాభాలు ఎట్లా వస్తాయి, ఇట్లా ప్రతి ఒక్కటి తెలుసుకున్న తర్వాత ఈ రంగంలోకి రావాలి. తొందరపడి వస్తే మాత్రం ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తాయి. అట్లాగే ఒక వర్క్ మీద డిపెండ్ అయ్యి చేస్తే మాత్రం ఇంకా పరిస్థితి దారుణమైన పరిస్థితి ఫేస్ చేయాల్సి వస్తుంది. చేయలేరు. వర్కరు ఎనీ టైం ఉండడు. సపోజ్ బీహార్ వర్కర్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ అన్న పెళ్ళి ఏదైనా ఉంటది, వాడు ఒక 2 months వెళ్ళిపోతాడు. నీకు వర్కర్ అన్నప్పుడు నువ్వేం చేస్తావన్నా? ఏం చేయలేవు కదా. నీకు మాక్సిమం 100-200% నేను చేసుకోగలను వర్కర్ లేకున్నా అని అయితే చేయొచ్చు. చేసినా కూడా ఇప్పుడున్న పరిస్థితి అసలు మూవ్ కావడం ఇస్తామని ఏం చెప్పుకోలేకపోతుంది ఇప్పుడున్న బాధలకి. ఓకే. ఏం చేస్తామన్నా ఏం చేయలేము. సో చూసుకోవచ్చు ప్రస్తుతం అయితే మనకు అన్నగారు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం అయితే టోటల్ ఎన్ని ఉన్నాయి ఆవులు? 8 ఉన్నాయి అన్న, 2 గేదెలు ఉన్నాయి సేల్కి. 8 ఉన్నాయి ప్లస్ 2 గేదెలు ఉన్నాయి. సో 8 ఆవులు రేట్ వచ్చేసి దాదాపు 85,000 నుంచి 1,15,000 వరకు ఉన్నాయి అంటారు. ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదంట, బార్గెనింగ్ చేసుకోవచ్చు అంటున్నారు. 2 ఆవులు ఈయనే అంట మిల్కింగ్ ఇస్తున్నాయి అంట. ఒకసారి డీటెయిల్స్ అర్థం అన్న. ఎన్ని రోజులు అవుతున్నాయి ఈయన? ఇది మండే 1 వీక్ అండి. ఈ రోజుకి ఇది 1 వీక్ అవుతుంది. మామూలుగా మిల్క్ ఎంత ఇస్తుంది? దీని 16 అవుతుంది అన్న. ప్రస్తుతం 16. పొద్దున్న 9 అవుతున్నాయి, సాయంత్రం 7:30-8 అట్లా అవుతుంది. మామూలు కాఫ్ ఉందా లేదా? దీన్ని మేలే అన్న, తీసేసినాం. కాఫ్ మేలే తీసేసి అక్కడనే వాళ్ళు తీసేసారు సంతలో. ఓకే. మనం డైరెక్ట్ ఏమన్నా తనడానికి ఇట్లా ఏం చేయదు కదా పిండేటప్పుడు? డైరెక్ట్ వినుకోవచ్చు. ఇది జాతిలో మాక్సిమం ఉండవు అన్నట్లు. ఎంత సెకండ్ లాక్టేషన్ థర్డ్ లాక్టేషన్ అన్న? సెకండ్ అన్న. సెకండ్. ఈ జెర్సీ క్రాస్ అన్న. ఓకే. జెర్సీ హెచ్ఎఫ్ మిక్స్ ఉన్నట్టుంది. దీని 18 అవుతున్నాయి పాలు. 18 అవుతున్నాయి. 16 గ్యారెంటీ ఇస్తా. ఎన్ని రోజులు అవుతుందన్న ఈయన? ఇది 8 days అయిపోయింది అన్న. 1 week అయిపోయింది. 8 రోజులు అవుతుంది. 29-10 రోజుకి. ఓకే. చూసుకోవచ్చు. మామూలు 6 లీటర్ గ్యారెంటీ ఇస్తా అని చెప్తాం. 18 అవుతున్నాయి, 16 గ్యారెంటీ ఇస్తా. కాఫ్ అన్న? దీని లేదన్న. దీని కూడా లేదా? సో మీరు 1 కాదు 2 కాదు 3 పూట్ల అయినా మిల్క్ చెక్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు అన్నగారు మనకి. లాక్టేషన్ అన్న? ఇది సెకండ్ అన్న. సెకండ్ లాక్టేషన్. 6 పళ్ళ మీద ఉంది ఇది కూడా అన్న. ఇది 3 రొమ్ములే అన్న. 3 రొమ్ములు అంటే జర్నీలో పొదుగుగా వచ్చి రొమ్ము ఫెయిల్ అయింది. మీ దగ్గరకు వచ్చినాక? నా దగ్గరకు వచ్చినాకనే ఫెయిల్ అయింది. ఎన్ని రోజులు అవుతుందన్న యావచ్చు మీ దగ్గర? ఇది 10 days అవుతుంది అన్న. 2 weeks అవుతుంది. ఇప్పుడు ఇది అందరూ అనుకుంటారు అన్న మనకు ప్రాఫిట్ ఎక్కువ పైసా అని. ఇక ప్రాఫిట్ తో పాటు ఇక్కడ లాసులు కూడా ఉంటాయి. ఇప్పుడు 1,03,000 కొనుబడి అన్న 6,000 కిరాయి, 1,09,000 ఉండే అవి. ఇప్పుడు రొమ్ము ఫెయిల్ అయింది. దుబ్బాక ఒక అన్నకి 65,000 ఇచ్చిన. నాకేని కాదు, ఎవరు ఇప్పుడు డైరీ ఫామ్ ఉన్న ప్రతి ఒక్కరికి బేరమనే కాదు, డైరీ ఫామ్ అయినా సరే. ఇప్పుడు మాయి పడకపోవడము, ఇట్లా రొమ్ములు ఫెయిల్ అవ్వకపోవడం, ఇది అంటే వాడు చక్కగా పాలు పిండకుండా బండి ఎక్కించే వరకు మనం చూసుకోవాలి. అక్కడ మనం లోడ్ కొనుక్కుంటున్నా నేను చూసుకోలేదు కరెక్ట్గా. వాడు టీత్ మొత్తం క్లియర్ చేయాలి. అది పాలు ఆపినట్టుండు. అందులో మాస్టిఫ్ పొద్దుగా యాడ్ అయింది. ఇక్కడికి వచ్చే వరకు రొమ్ము హెవీ అయిపోయింది. హెవీ అయిపోయింది. అప్పటికైనా నేను ట్రీట్మెంట్ చేయించిన, 3-4 ట్రీట్మెంట్ చేయించిన. రికవరీ ఏం లేదు, డెడ్ అయిపోయింది రొమ్ము. మామూలుగా ఎన్ని అవుతున్నాయి పాలు? ప్రజెంట్ 12 అవుతున్నాయి. టైం రోజుకి 6 అవుతున్నాయి. అది క్యూర్ ఇంజక్షన్ పడ్డాయి. నైసఫ్ లోడ్, ఎంసెప్ట్ అన్ని ఇచ్చినాం. వాటికి పాలు తగ్గినాయి. మళ్ళీ ఒక 1 week 10 days అయితే యథావిధిగా 8-9 పాలు అయితే టైం. అంటే ఏ చిన్న అజాగ్రత్తలు ఉన్నా కూడా భారీ మొత్తంలో నష్టాన్ని చవి చూడాల్సి వస్తుందని మనకు అన్నగారు చెప్తున్నారు అనమాట. సో డైరీ ఫామ్ అంటే ఏదో మిల్క్ పైసలే కదండి, దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది. ఆ కష్టాన్ని మన కళ్ళతో చూసి మనం చేయగలుగుతాం అనుకుంటేనే ఈ ఫీల్డ్లోకి రావాలి. వర్కర్ని పెట్టొద్దని చెప్పడానికి కూడా కారణం ఇదేనన్న. సపోజ్ దీనికి పొదుగాపు స్టార్ట్ అవుతుందన్న, ఓకే, లైట్ గా గడ్డలు పడుతున్నాయి, వాడేందని ఇప్పుడు వర్కర్ వాడిని ఏమి ఉండదు, పిండేసి వెళ్ళిపోతాడు. అదే శిశువు నువ్వు ఉంటే అప్పుడే ట్యూబ్ ఎక్కించుకుంటూ ఇంజక్షన్ ఇప్పిస్తారు ఇట్లా అవుతుందని చెప్పుకుంటావు. చిన్నదా ఇప్పుడు 100 రూపాయలతో పోయేదాన్ని 4-5 వేలతో, ఇప్పుడు 4-5 ట్రీట్మెంట్కి అవుతుంది, రొమ్ము ఖరాబ్ అవుతుంది. నెక్స్ట్ అయితే నువ్వు అమ్ముకొని ఛార్జెస్ కూడా ఉండదు కానీ మనకి మళ్ళీ పెట్టిన డబ్బులు రావు.
మనం ఒకవేళ వర్కర్ పెట్టుకున్నా కూడా A to Z మ్యాక్సిమం పాలిన టైంకి మనం ఉండాలి. 4 టీతులు బరాబర్ వచ్చినాయని చూసుకోవాలి, వాపు ఉందా చూసుకోవాలి, ఆ ఫీడ్ తింటుందా చూసుకోవాలి, ఫీవర్ ఉందా చూసుకోవాలి. A to Z మ్యాక్సిమం నువ్వు పొద్దున 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు అలా వర్కర్ పెట్టినా సరే నువ్వు ప్రతి ఒక్క ఆవు సపోజ్ 10 ఆవులు పెడితే 10 ఆవులు ప్రతి విషయాన్ని గమనించుకుంటున్నాం అనుకోండి సక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అది జ్వరం వచ్చింది అనుకో, చెవులు కిందికేసి డల్గా పడుకుంటుంది, కాల్షియం డౌన్ అయితే మెడల డొక్క పెట్టి పడుకుంటుంది. కొన్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇన్కమ్ ఉంటుంది అన్న. ఇన్కమ్తో పాటు ఇవంటి ఉంటాయి కష్టాలు వీటితో. సో సుఖం అన్నాక కష్టం ఉంటుంది, కష్టం అన్నాక నష్టం ఉంటుంది, నష్టం అన్నాక చివరి లాభం కూడా ఉంటుంది. ఇవన్నీ మనం బేస్ చేసుకొని ముందుకెళ్తేనే సక్సీడ్ అవుతాము. సో ప్రతి ఒక్కటి మన ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవాలంటే కొంచెం ఇబ్బంది కాకుండా ఇలాంటివి అన్ని పర్టికులర్గా ప్రాక్టికల్గా మనం చూసి ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ అయ్యి మనం ముందుకు పోతేనే ఏమైనా తొందరలో సక్సీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని కూడా మనకు అన్నగారు చెప్తున్నారు అన్నమాట.